హల్లెలూయా. రేమా బండి తాళం ఇవా తెస్తున్నామా, ఇదిగోండి అమ్మ బండి తాళం. ఏమంటే వచ్చేటప్పుడు కూరగాయలు కూడా తీసుకోనండి, కూరగాయలు అయిపోయినాయి ఇంట్లో. సరే డాడీ, వస్తా చాక్లెట్స్ కొనుక్కోరా డాడీ. చాక్లెట్స్ వద్దమ్మా డాడీ, ప్లీజ్ డాడీ. చాక్లెట్స్ వద్దమ్మా, కావాలంటే ఫ్రూట్స్ తెస్తాను. ఇప్పుడు చాక్లెట్ కావాలి. డబ్బులు ఎక్కడ ఉన్నాయి అబ్బా? అమ్మ ఎప్పుడొకప్పుడు దాచిపెట్టింది కదా, చూద్దాం, వెళ్ళి ఎత్తుకుతాం. ఎక్కడ లేవే, అమ్మ చూస్తుందా? లేదు. ఎక్కడా లేవు, ఇక్కడ చూద్దాం. ఇక్కడ డబ్బులు దొరికాయి. అమ్మ చూడట్లేదా? లేదు. ఇప్పుడు ఏం కొనుక్కోవాలబ్బాయి డబ్బులతో? డైరీ మిల్క్ కొనుక్కుందాం. అంకుల్, ఒక
చాక్లెట్ ఇవ్వరా? అమ్మయ్య చాక్లెట్ కొనుక్కున్నాను చూడట్లేదు. అమ్మయ్య భలే ఉంది చాక్లెట్. చీటీ లైన్ వచ్చాడు, డబ్బులు కట్టాలి కదా. ఇదేంటప్పా, డబ్బులు ఇక్కడే పెట్టాను, లేవేంటి? ఇదేంటి, ఏమైంది? డబ్బులు ఇక్కడే పెట్టినట్టు గుర్తే నాకు. రేమా ఆయన చూసిందా? ఒకసారి వెళ్ళి అడుగుతాం. రేమా, చెప్పమ్మా. నేను అక్కడ వంటగదిలో అక్కడ బ్యాగ్ కింద డబ్బులు పెట్టాను, నువ్వేమన్నా తీసావా? లేదమ్మా, తీయలేదు. నేను తీయలేదా? నిజంగా నేను తీయలేదమ్మా. సరేలే, నేనేనమ్మా అక్కడే పెట్టాను డబ్బులు. కొంచెం సమయం తర్వాత. హలో అమ్మా, సరే మరి నేను సాయంత్రం మాట్లాడతానులే మళ్ళీ. సరే అమ్మా. రేమంటా? చెప్పమ్మా. నిజంగా నువ్వు డబ్బులు తీయలేదా? తీసానమ్మా. మరి ఇందాక ఎందుకు అబద్ధం చెప్పావు తీయలేదని? తప్పు కదా, అబద్ధం చెప్పకూడదు కదా. మరి ఎందుకని అలా చెప్పావు? ఎందుకని తీసుకున్నావు? చాక్లెట్ తినాలనిపించిందమ్మా, ఇంట్లో డబ్బులే కదా అని తీసుకున్నాను. నీకు చాక్లెట్ తినాలనిపించింది కరెక్టేనన్నా, కానీ మన ఇంట్లో డబ్బులే కదా అని అలా తీసేయడం తప్పు కదా. నీకు ఏదైనా కావాలంటే నాన్నే అడగాలి. నీకు ఎప్పుడైనా అవసరమో అది మేము కొనిస్తాం. ఇప్పుడు నువ్వు మన ఇంట్లో డబ్బులే కదా అని చెప్పి నువ్వు ఇప్పుడు తీసావనుకో, రేపు తర్వాత నీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు అది ఎవరి డబ్బులైనా నీకు ఎక్కడ కనిపించినా కానీ నీ తీసేయడం నీకు అలాగే అలవాటు అయిపోతుంది. ఒకసారి బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ఓపెన్ చేసి చదువు. సరే అమ్మా. మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. సరే అమ్మా, నువ్వు ఇప్పుడు నేను చదవమని చెప్పింది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. సరే, నువ్వు లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనం చదివావు. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఓపెన్ చేయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 10వ వచనం చదువు. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరారు. చూసావా, దొంగతనం చేస్తే దేవుని రాజ్యంలో ప్రవేశం దొరకదు. చూడు, మన ఇంట్లో డబ్బులే కదా, అవసరం కదా అని చెప్పి ఇలాగే చెప్పకుండా తీసామనుకో, రేపు నీకు అవసరమైనప్పుడు ఎక్కడున్నా ఎవరిదైనా కానీ నీకు తీసుకోవాలనిపిస్తుంది. ఇందాక లూకా సువార్త చదివావు కదా 16వ అధ్యాయం 10వ వచనం. అక్కడేమనుంది? మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉంటే అప్పుడు ఎక్కువలో కూడా మనం నమ్మకంగా ఉండగలుగుతాం. అదే నువ్వు ఈ చిన్న విషయంలో నువ్వు నమ్మకంగా ఉండలేకపోయావు, రేపు ఎక్కువ విషయాలు, పెద్ద విషయాల్లో కూడా నువ్వు నమ్మకంగా ఉండలేవు. అర్థమైందా? అర్థమైందమ్మా. సరే, ఇప్పుడు ఈ చిన్న విషయంలో నువ్వు నమ్మకంగా ఉండడానికి నువ్వు ప్రయత్నించావు అనుకో, ఒకరోజు దేవుడు నీకు ఇంకా గొప్ప విషయాలు, పెద్ద విషయాల్లో ఆయన నీకు బాధ్యతను అప్పగిస్తాడు. అర్థమైందా? అందరూ మన ఇంట్లో డబ్బులే కదా, మనదే కదా, మన వాళ్ళే కదా అని అలాగా మనం తీయకూడదు. అర్థమైందా? ఇంకొక విషయం నీకు చెప్పమంటావా? యేసు ప్రభువు శిష్యులు ఉన్నారు కదా, ఆ శిష్యుల్లో ఇస్కరియోతు యూదా గురించి నీకు తెలుసు కదా. ఏం చేశారు ఇస్కరియోతు యూదా? యేసు ప్రభుతో పాటు ఉండేవాడు. ఆ డబ్బులు, ఆ విషయాలన్నీ కూడా ఆయనే చూసేవారు. డబ్బు సంచి ఆయన దగ్గరే ఉండేది. అయితే ఆయన కొంచెం తీసుకోవడం స్టార్ట్ చేశాడు. అలా చిన్న దాంతో స్టార్ట్ అయింది, చివరికి ఎంతవరకు వెళ్ళింది? యేసు ప్రభు వారిని 30 వెండి నాణాలకి అమ్మేసేంతగా. చివరికి తన పాపం ఒప్పుకొని దేవుడిని
క్షమించమని అడగలేక ఉరి పెట్టుకొని చనిపోయారు కదా. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాల్లో మనం నమ్మకంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి, నమ్మకంగా ఉండాలి. ఈ చిన్న విషయాల్లో మనం నమ్మకంగా ఉన్నామనుకో, అప్పుడు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని దేవుని వాక్యం సెలవిస్తుంది. అర్థమైందా? కాబట్టి ఇంకెప్పుడు ఇలా చేయమాకు. సారీ అమ్మా, ఇంకెప్పుడు అలా చేయి. నాకేనా అవసరమైతే నిన్ను కానీ డాడీని కానీ అడుగుతాను. మీరు పెట్టిందే తింటారు. సరే, ఎంత ప్రార్థన చేసుకో, మోకరించి. ఏసయ్యా, మా అమ్మ నా తెలియకుండా డబ్బులు తీసానేసా, నన్ను క్షమించండి ఏసయ్యా. ఇంకెప్పుడు అలా చేయకుండా మా అమ్మ నాన్న లోబడేటట్టు మలచండి ఏసయ్యా. నన్ను కొన్నా చెల్లిస్తూ యేసునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సరే నాన్న, పద వెళ్దాం. అవును, ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని ఎదుట మనం నమ్మకస్తులమై ఉండాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని, కొంచెంలో నమ్మకంగా ఉంటే విస్తారమైన దీవెనలు కలుగునని ఎన్నిసార్లు మనం విన్నా చిన్న చిన్న విషయాలకి నమ్మకత్వాన్ని కోల్పోయి దేవుడిచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అటువంటి సాక్ష్యాన్ని దేవుని ద్వారా మనం పొందుకొనున్నట్లు దేవునికి నమ్మకస్తులమై మనుషుల ఎదుట యథార్థవంతులమై జీవిస్తూ ఆయన నిండైన దీవెనలు పొందుకుందాం. ఆమేన్.